హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒకటి మరి 100 గజాలు 150 గజాలు చిన్నగా అవుతుందన్న వాళ్ళకైతే 195 గజాలు 195 స్క్వేర్ యార్డు మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి మంచి గేటెడ్ కమ్యూనిటీలో దీనికి ఈ లేఅవుట్ గురించి తెలుసుకున్నట్టయితే మనకు పార్క్స్ కానీ అలాగే ప్లే ఏరియా కానీ నియర్ బైలో చూసుకుంటే మనకు హైవేకు 1/2 కిలోమీటర్ దూరంలో మరి ఈ రోడ్డుకు దీనికి వచ్చేసి 30 ఫీట్ రోడ్డుకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి డైమెన్షన్ చూస్తే 35x50 ఏదైతే మనకు రోడ్ ఫేసింగ్ చూస్తున్నామో రోడ్ ఫేసింగ్ మరి 30 అలాగే డెప్త్ వచ్చేసి 50 ఉంది. రోడ్ ఫేసింగ్ 50 ఉండడం వల్ల మనకు బెడ్రూమ్ సైజెస్ అనేది చాలా స్పేసెస్గా వస్తుందని చెప్పుకోవచ్చు. ఏ ప్రాపర్టీ అయినా మీరు తీసుకుంటే రోడ్ ఫేసింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలా మంచిగా అయితే హౌసెస్ అయితే సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది చూస్తున్నట్టు మరి కార్ పార్కింగ్లో చాలా స్పేస్ అయితే కార్ పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు ఈజీగా కూడా ఇన్నోవా క్రిస్టా కానీ లేదంటే మీరు కమర్షియల్ వెహికల్స్ కూడా పెట్టుకుంటే చాలా స్పేసెస్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మెట్ల కింద మనకు అడిషనల్గా అయితే ఒకటి వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి హాల్ మెయిన్ ఎంట్రన్స్లో ఏదైతే సింహద్వారం ఏదైతే ఉన్నదో సింహద్వారం అనేది ఇండియన్ టేకుడ్తో చేశారు కాబట్టి మరి మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ఇది చూస్తున్నామో హాల్ వచ్చేసి 4 మూలలో మరి స్క్వేర్లో ఉన్నందున టీవీ యూనిట్ ఇక్కడ సెట్ చేసుకుంటే మీకు సోఫా సెట్స్ కానీ అలాగే చైర్స్ కానీ వేసుకుంటే మీకు టీవీ చూడడానికి మంచిగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అలాగే హాల్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉంది, ఎందుకంటే మనకు 195 స్క్వేర్ యార్డ్లో ఉంది కాబట్టి చాలా స్పేసెస్గా ఉన్నది. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నది హౌస్. దీనికి వచ్చేసి మరి 2 బెడ్రూమ్లు అలాగే 2 వాష్రూమ్లు అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. మనము సైజెస్ చూసినట్టయితే బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి మనకు 13x12 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో మంచి వైట్ కలర్తో ఉన్న మార్బుల్ అయితే ఇచ్చారు. మరి పైన ఫాల్ సీలింగ్ విషయంలో కానీ పెయింట్ విషయంలో కానీ మరి మెటీరియల్ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే మంచిగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్. దీనికి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు మధ్యలో కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడొచ్చు. ఈజీగా కూడా మీరు ఇందులో కూడా కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే కూడా చుట్టూ సరౌండింగ్ చూడడానికి అలాగే చుట్టూ సరౌండింగ్ తిరగడానికి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. యూపీవీసీ విండోలు అలాగే విండో ఫ్రేమ్లు చూసుకుంటే కూడా మనకు గిర్నైట్ తోటి మంచిగా అయితే మనకు గిర్నైట్ తోటి అయితే ఫ్రేమ్స్ అయితే గిర్నైట్ తోటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఏదైతే మనము సాగర్ హైవే నుంచి చూసుకుంటే 1/2 కిలోమీటర్ దూరంలో, అంటే మీకు 1 కిలోమీటర్ లోపే డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇంజాపూర్లో వచ్చింది. ఈ ఇంజాపూర్ అనేది ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే మాత్రం మనకు ఒక 9 నుంచి ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటామో ఔటర్ రింగ్ రోడ్కు 5 నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏదైతే మరి టీసీఎస్ ఆదిపట్ల ఏదైతే ఉన్నదో టీసీఎస్ ఆదిపట్లకు ఒక 5 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. మన నియర్ బైలో డెవలప్మెంట్స్ వచ్చేసి టాటా ఏరోస్పేస్ టీసీఎస్ ఆదిపట్ల నియర్ బైలో చూసుకున్నట్టు మరి మెట్రో కూడా నియర్ బైలో ఉన్నది. మరి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి డైనింగ్ సెక్షన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా వాడుకోవాలంటే కూడా దీనికి వాడుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉన్నది. ఎందుకంటే మరి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అయితే బెడ్రూమ్ సైజ్ లాగా అయితే ఉన్నది. ఇది మీరు డైనింగ్ సెక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఆగ్నేయంలో మరి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఆగ్నేయంలో 100% మరి వాస్తు ప్రకారం అయితే హౌస్ అయితే డిజైన్ చేశారు. ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గది కూడా దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే మనకు వెస్ట్ ఫేసింగ్లో మంచిగా అయితే వెస్ట్ ఫేసింగ్లో ప్లానింగ్ చేశారో ఈస్ట్ సైడ్ కూడా ఒకటి అడిషనల్గా కూడా దీనికి డోర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ మరోసారి చూసినట్టయితే ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ వచ్చేసి 35x35x50. మరి వెస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్డు. దీనికి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, బోర్ వాటరు. మరి కాలనీ అంతా ఒక గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి పార్కులు పిల్లలు ఆడుకోవడానికి అయితే మనకైతే ప్లే ఏరియా కూడా ఈ ఏరియాలో దీనికి వచ్చేసి ఉండదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మా ల్యాండ్ రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ప్రైస్ వచ్చేసి దీనికి
1,20,00,000 1,20,00,000 అయితే ప్రైజ్ అయితే కోడ్ చేస్తున్నారు. ఈ ప్రైజ్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో మనకు 55 నుంచి 60,000 వరకు అయితే పర్ స్క్వేర్ అయితే ఉన్నది. 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది కాబట్టి మరి ప్రాపర్టీ డైమెన్షన్ రోడ్ ఫేసింగ్ మనకు 35x50 ఉంది కాబట్టి చాలా స్పేసెస్గా అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫైనాన్స్ పోతున్న నెంబర్ కాల్ చేయండి. మరి మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు మరి మీరు తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకు ఒకవేళ ప్రాపర్టీ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. దీనిపైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించిన అవసరం లేదు. జస్ట్ మరి న్యూ హౌసెస్ పైన జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్ తీసుకుని అయితే మీకు నచ్చే ప్రాపర్టీ అయితే చూపించడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా ఫైనాన్స్ పోతున్న నెంబర్ కాల్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీని మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. నమస్కారం.